హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. 2 రకాల దోశలు చూపిస్తానండి. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ పిండి ప్రాసెస్ ఏంటిది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ లింక్ ఇస్తాను. ఆ లింక్ను ప్రెస్ చేయండి, మీకు ప్రాసెస్ అంతా వచ్చేస్తుంది. సో దీనికి మనం రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా వేరేలా ఉంటుందండి ఈ పిండి. సో అలా రెడీ చేసుకొని దోశలు మెత్తగా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని దానికంతా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మనం పిండి తీసుకొని దోశ వేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ వరకు వాటినే వదిలేసిన తర్వాత అటు నుంచి ఇటు మార్చుకుంటూ కాల్చుకుంటే మనకు టేస్టీగా మెత్తగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోతాయి. చాలా బాగుంటుందండి. పిండి అయితే ఇలా ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. సో ఆ పిండి ప్రాసెస్ అంతా మొత్తం ఇచ్చాను. సో ఇక్కడ ఈ పిండి చేసుకుంటే మనం దీంట్లో అన్ని రకాల టిఫిన్స్ అనేది వేసుకోవచ్చు. మీరు తప్పకుండా చూసి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో దోశ వేసుకోవడానికి అయితే ఆ ప్యాన్ మీద మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసుకొని సో దోశ వేసుకోవాలి. సో నేను ఒక 2 డేస్ బ్యాక్ పచ్చడి అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే అక్కడ మన ఛానల్లో ఉంటుంది, విజిట్ చేయండి. సో అది ఎందుకంటే ఆ పచ్చడి దోశ మీద వేసుకొని దాంట్లో కొంచెం ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూడండి, పచ్చడి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దోశకంతా. సో మీరు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ తినండి. ఇక్కడ ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం దోశలు కాల్చుకుంటే తినేటప్పుడు కారంగా చాలా బాగుంటుంది. దీంట్లో ఆనియన్ కట్ చేసి వేసుకోండి చిన్నగా, ఇంకా సూపర్గా ఉంటుంది. సో అక్కడ పచ్చడి అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత అటు నుంచి ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకు కారం దోశగా రెడీ అయిపోతుంది. సో చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా కొబ్బరి, పల్లీలు అండ్ అన్ని చట్నీ మొత్తం కలుపుకొని తింటే సో సూపర్గా ఉంటుంది. ఆ చట్నీ ప్రాసెస్ ఏంటిది కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశానండి, ఒకసారి అయితే చూడండి. మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎలాంటి రెసిపీ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. ఎలాంటి రెసిపీ అయితే నేను చేసి పెడతాను. సో చాలా బాగుందండి. సో మీరు అయితే స్కిప్ చేయకుండా వీడియో చూసి మీరు ట్రై చేయండి. సో ఈ పిండి ప్రాసెస్ అంతా ఎలా చేసుకోవాలో మంచిగా చూడండి. అప్పుడు మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది. అన్ని రకాల టిఫిన్లకి ఈ పిండితో చెక్ పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా దోశ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.